ఆర్డీఏ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్ సిగ్నల్ రివర్స్ టెండరింగ్ నిర్వహించుంటే 67.74 కోట్లు ఆదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళు పాపం అట్లా రివర్స్ టెండరింగ్ చేసి వీళ్ళని రివర్స్లో జనాలు ఇంటికి పంపించారు. ఆ విషయం వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. కిడ్నాపులు బెదిరింపులు అంటూ రెడ్ బుక్ సాక్షిగా సిట్ బృందం బరితెగింపు, కొడుకు అబద్ధపు సాక్ష్యం కోసం తండ్రి కిడ్నాప్, అర్ధరాత్రి తిరుపతిలో ఇంటిపై దాడి చేసి అరాచకం, హైకోర్టును ఆశ్రయించిన కుటుంబ సభ్యులు, మరో చోట కుమారుడిని వేధించేందుకు తండ్రి నోటీసులు, న్యాయవాదిని బయట ఉంచి ఒంటరిగా 8 గంటల పాటు విచారణ, తాము చెప్పినట్టు వినకపోతే మరిన్ని కేసులు పెడతామని హెచ్చరిక, కుటుంబ సభ్యులందరినీ వేధిస్తామని తీవ్రంగా బెదిరించిన సిట్ చీఫ్, మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులు సిట్ లీలలో అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వక్ఫ్ ఆస్తులు డీనోటిఫై చేయబోం, మే 5వ తేదీ దాకా సెంట్రల్ వక్ఫ్ బోర్డులు మండలంలో నియామకాలు చేపట్టబోం, సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్రం, మధ్యంతర స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థన తిరస్కరించిన కోర్టు, వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా నిలుపుదల చేయడం కుదరదని ధర్మాసనం, పిటిషనర్ల స్పందన తెలిపేందుకు కేంద్రానికి 7 రోజులు గడివిచ్చిన కోర్టు, వాదన వినకుండా సెక్షన్లను నిలుపుదల ఇవ్వాల్సిన సబబు కాదన్న కేంద్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆగిన అల్ట్రాటెక్ అంటూ మొన్న అదాని నేడు అల్ట్రాటెక్, రేపు ఏ పరిశ్రమ, చిలంకూరు ఐసీఎల్ అల్ట్రాటెక్ సున్నప్రాయ రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆది అనుచర వర్గం, కాంట్రాక్ట్ కోసం బెదిరింపులు, స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు, కలెక్టర్కి యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిన్న ఆంధ్రజ్యోతి వేశాక ఇవాళ వీళ్ళు వార్త వేశారు. అంటే మరి వీళ్ళకి పత్రికలకు సంబంధించినటువంటి వార్తలు అంటే ప్రతిపక్షానికి ముందు తెలియాలి, అధికార పక్షానికి పత్రికలు హైలైట్ చేస్తే దాన్ని ప్రతిపక్షం వాళ్ళు రాసుకోవాల్సి వచ్చిందంటే వీళ్ళు ఎంత స్పీడ్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. త్రిశంకు స్వర్గంలో గిరిజన సలహా మండలి